ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దిలీప్ మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. దిలీప్, ప్రధానంగా టిప్పర్ డ్రైవర్ అతివేగంతో రావడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇంకోవైపు రోడ్డు విస్తరణకు సంబంధించి కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా టిప్పర్ డ్రైవర్ అతివేగము ఆ ప్రమాదానికి కారణంతో పాటు టిప్పర్ లో కంకర్ లోడ్ తో ఉండడం కూడా ఈ ప్రమాద తీవ్రతను పెట్టిందని చెప్పొచ్చు. సో ఒక్కసారిగా ఆ బస్సుపైకి టిప్పర్ దూసుకోవడంతో టిప్పర్ మొత్తం కూడా బస్సు కుడివైపు భాగం పైన మొత్తం పడడంతో టిప్పర్ లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల పైన పడడము, ఊపిరి ఆడకుండా చాలా మంది కూడా ప్రయాణికులు అంటే సుమారు 17 మంది స్పాట్ లోనే చనిపోయినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆ టిప్పర్ అతివేగంతో పాటు టిప్పర్ ఇక్కడ ఏదైతే ప్రమాద ఘటన జరిగిందో దానికి ఒక 50 మీటర్స్ ముందు ఒక గుంత ఉండడం, ఆ గుంతను తప్పించడంలో భాగంగా అంటే అతివేగము ఆ గుంతను తప్పించడంలో భాగంగా టిప్పర్ డ్రైవరు అటు నుంచి తాండూరు నుంచి వస్తున్నటువంటి తాండూరు డిపోకు సంబంధించి ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. అయితే అదే సమయంలో అటు బస్సు ఇటు టిప్పర్ రెండు కూడా అతివేగంగానే ఉన్నట్టుగా అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా రోజుల నుంచి కూడా ఈ బీజాపూర్ హైవే రోడ్డు పనులు జరగకపోవడము, సో గుంతలుగా మారడము, అలాగే చాలా వరకు మూల మలుపులు కూడా ఉండడము, సూచిక బోర్డులు ఎక్కడా లేకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన చోట కూడా మలుపు ఉన్న ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగింది. మలుపు ఉండడంతో అక్కడ గుంతను ఇది టిప్పర్ డ్రైవర్ చూసుకోలేదు. టిప్పర్ డ్రైవర్ చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్లే మార్గం నుంచి వెళ్తా ఉన్నాడు. సో అటువైతే గుంత ఉంది. సో ఆ గుంతను తప్పించడంలో ఆ ప్రయత్నంలో భాగంగా టిప్పర్ డ్రైవర్ బస్సుని ప్రమాదానికి గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ బీజాపూర్ హైవేని తొందరగా దీనిపైన ఈ దారి చుట్టూ కూడా భారీ మర్రి చెట్లు ఉండడం, సో మర్రి చెట్లకు హాని కలగకుండా రోడ్డు విస్తరణ పనులు చేయొద్దంటూ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు కేసులు వేయడము, ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ గుంతలు పూడ్చాలన్నా కూడా కొన్ని సమయాల్లో అడ్డంకిగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో దీన్ని ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ఘటనా స్థలానికి మంత్రులు శ్రీధర్ బాబు అలాగే పొన్నం ప్రభాకర్ తో పాటు స్పీకర్ పెద్దం ప్రసాద్ కుమార్ తో పాటు ఇక్కడ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి సందర్శించారు. సో ప్రమాద తీవ్రతను అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో 18 నెలల్లోపే ఈ యొక్క బీజాపూర్ హైవే రోడ్డు ఇక్కడ అప్పా జంక్షన్ నుంచి ముఖ్యంగా మన్నే రోడ్డు, సో ఈ 45 కిలోమీటర్ల మేర 4 లేన్ల రోడ్డు పనులు విస్తరించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం ప్రమాదంలో సో 21 మంది మరణించినట్లుగా అయితే ప్రస్తుతం తెలుస్తా ఉంది. సో మిగతా 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి, వారికి మెరుగైన వైద్య సేవలు అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ దిలీప్. మీర్జాగూడ బస్సు ప్రమాదం చాలా కుటుంబాలని చిదిమేసింది. ఒక్క తాండూరు పట్టణంలోనే 2 కుటుంబాలకు చెందిన 6 మృత్యువాత పడ్డారు. బస్ యాక్సిడెంట్లో గాంధీనగర్కు చెందిన 3 అక్కా చెల్లెళ్లు మృతి చెందగా, ఇందిరానగర్కు చెందిన తండ్రి, కూతురు, మనవరాలు కూడా కన్నుమూశారు. వెల్డర్గా పనిచేస్తున్న ఖలీద్, అతని కుమార్తె సలేహా, ఆమె 2 నెలల కూతురును తీసుకుని హైదరాబాద్కు బయలుదేరారు. షాహీన్ నగర్లో ఉన్న అత్తారింట్లో వదిలిపెట్టేందుకు వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఖలీద్, సలేహాతో పాటు ఆమె 2 నెలల కుమార్తె కూడా ప్రాణాలు కోల్పోయింది. సలేహాకు షాహీన్ నగర్కు చెందిన వాహిద్తో 1.5 ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటన ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెళ్లు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. ఉదయం 3 అక్కా చెల్లెళ్లను తండ్రి స్వయంగా బస్టాప్లో దింపి వెళ్లాడు. తండ్రికి చిరునవ్వుతో బాయ్ చెప్పిన వారికి అదే ఆఖరి ప్రయాణమని తెలియదు. ఎంతో సంతోషంగా బస్సు ఎక్కి ప్రయాణం సాగించారు. కానీ అంతలోనే బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 3 అక్కా చెల్లెళ్లు స్పాట్లో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తమ బిడ్డల కోసం ఆరాతీగా వారు చనిపోయినట్టు తెలియడంతో గుండె లవిసేలా రోధిస్తున్నారు. మృతులు సాయి ప్రియ, తనూష, నందినిగా గుర్తించారు. ఈ 3 కూడా హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తున్నారు. ఒకరు మొదటి సంవత్సరం, మరొకరు 2వ సంవత్సరం, ఇంకొకరు 3వ సంవత్సరం చదువుతున్నారు. వీరి తండ్రి వృత్తిరీత్యా డ్రైవర్. గత నెలలోనే పెద్ద కుమార్తె వివాహం జరిపించాడు. ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో మిగిలిన 3 బిడ్డలు
ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తండ్రి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాడు. తమ పిల్లల్ని తమకు తిరిగి ఇప్పించండంటూ ఆ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు అక్కడ వారిని కంటతడి పెట్టిస్తోంది. తెలిసిన వాళ్ళ పెళ్లికి వచ్చి వెళుతున్న సమయంలో ఇంతటి ఘోర ప్రమాదం జరిగి తన ముగ్గురు కూతుర్లు చనిపోయారని కన్నీరు మున్నీరవుతున్నారు ముగ్గురు అక్క చెల్లెళ్ల తండ్రి. తన పెద్ద కూతురు పెళ్లి జరిగి నెల కూడా కాలేదని ఇంటి ముందు కట్టిన పందిరి విప్పకముందే ముగ్గురు పిల్లల చావు చూడాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకుంటున్న ఆ తండ్రి శోకాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. హైదరాబాద్ కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు మృతి చెందినట్లు ప్రిన్సిపాల్ లోకపావని చెప్పారు. తమ కాలేజీలో చదివే పిల్లలు మృతి చెందడం బాధాకరమన్నారు. వారి తల్లిదండ్రులకు సంతాపం తెలిపారు కాలేజ్ ప్రిన్సిపాల్. రంగారెడ్డి జిల్లాలో భయంకర రోడ్డు ప్రమాదంలో లారీ బస్సును ఢీకొట్టిన సందర్భంగా పలువురు ప్రయాణికులు చనిపోయారు. ఈ దుర్ఘటనలో మా విశ్వవిద్యాలయానికి సంబంధించిన ముగ్గురు పిల్లలు మరణించారని తెలుపుటకు చింతించుచున్నాను. మొదటి అమ్మాయి ఈ సాయి ప్రియ మా దగ్గర BSc MSDS థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇదే సందర్భంలో వాళ్ళ సిస్టర్ అయిన ఈ నందిని BCom ఫస్ట్ ఇయర్ ఆనర్స్ కి సంబంధించిన అమ్మాయి కూడా మరణించింది. తర్వాత ముస్కాన్ BSc MPCS థర్డ్ ఇయర్, ఈ అమ్మాయి కూడా ఈ దుర్ఘటనలో మరణించిందని చెప్పుటకు చింతించుచున్నాను. వారికి వారి ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళ తల్లిదండ్రులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఒక్కొక్కరి కుటుంబం వెనుక ఒక్కొక్క కన్నీటి గాథ ఉంది. ప్రస్తుతం మనం ఇద్దరు చిన్నారులను చూస్తున్నాం. వీళ్ళిద్దరి కన్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ బస్సు ప్రమాదంలో మరణించారు. వాళ్ళ వార్త తెలుసుకొని చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ చేరుకొని వాళ్ళ రోదనలు మిన్నంటున్నాయి. ఇద్దరు చిన్నారులను చూసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి హృదయం కూడా కలిసి వేస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏమైంది పిల్లలు ఇద్దరు కన్న తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు? తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు సార్. ఇద్దరు ఏం పేర్లమ్మా వాళ్ళ పేర్లు? బందెప్ప లక్ష్మి సార్. లక్ష్మి సార్. హైదరాబాద్కి వెళ్తూ ఏ ఊరు వీళ్ళది? హాజీపురం సార్. హాజీపురం హైదరాబాద్కు నీలఫర్ హాస్పిటల్కి వెళ్తున్నారు సార్. ఉస్మానియా హాస్పిటల్కి సార్. ఉస్మానియాకి వెళ్తున్నారు సార్. ఏం చేయలేదు సార్, ఎవరిని చూడాలా సార్? హాస్పిటల్కి మీకు ఆరోగ్యం బాగలేదు, డొక్కన వస్తుంది అంటే హాస్పిటల్కి పోయింది సార్. నేనేం చెప్పానమ్మా? హాస్పిటల్ కానీ వచ్చింది, అంటే హాస్పిటల్కి చూపించుకుని వచ్చింది. హెల్త్ బాగాలేకుండా వచ్చిండ్రు. నైట్ పూట వచ్చిండ్రు. ఎన్ని గంటలకు వచ్చిండ్రు నాకు తెలియదు. వచ్చిండ్రు హాస్పిటల్కి వస్తే పొద్దున్న ఫోన్ చేస్తే ఎవరి ఫోన్లో చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేరు, ఏం చేయలేరు. మళ్ళీ చేసేపటికి చేసిన అర్ధగంట ఆగినాక చేస్తే బిజీ అని వచ్చింది. మళ్ళీ తర్వాత చేస్తే పోలీస్ స్టేషన్లో ఉంది ఫోన్ అని అన్నారు. అన్నాక సరే అని ఏమనలే వాళ్ళు. ఇటు మళ్ళీ సరిగ్గా చెప్పలే. అమ్మమ్మతుంటే అక్కడికి వెళ్ళి అక్కడనే వచ్చిండ్రు. పొద్దున్న ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయలేరు. పోలీస్ స్టేషన్లో ఉంది, వచ్చి తీసుకోవని మీ అమ్మలను హాస్పిటల్కి చేంజ్ చేసామని చెప్పాను. అక్కడికి ఫోన్ పెట్టేసి పోయి వచ్చినాం. చదువుకుంటాను, నేను కూలి చేస్తాను. తల్లిదండ్రులు ఇద్దరు పోయారు, మీరు చెల్లె స్కూల్కి పోయిందా? స్కూల్కి పోయింది, వాళ్ళు హాస్పిటల్కి వచ్చింది. నేను ఇంటికాడ కూలిపోయామని ఉన్నా. ఆ టైం కల్లా ఫోన్ చేసి ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయలేరు. వాళ్ళ మామ తోడుకొచ్చింది. మేమిద్దరమే. ఏం చెప్పిందమ్మా ఇంట్లో నుంచి అమ్మ పోయేటప్పుడు? మాట్లాడినా వెళ్ళేటప్పుడు? పోయేటప్పుడు అమ్మ మాట్లాడిపోయిందా? సార్ తాండూరుకి వెళ్ళి బస్ ఎక్కిండ్రు సార్. అంటే ఇంట్లో నుంచి కాదు, వాళ్ళ వేరే ఇంట్లో నుంచి మా ఇంటి నుంచే సార్. 3:30కి వెళ్ళిండ్రు సార్. ఇంట్లోకి వెళ్ళి 5 గంటలకు బస్సు ఉంటుంది వెళ్తామని అన్నారు సార్. 5 గంటలకు బస్ ఎక్కిండ్రు సార్. ఎక్కి వచ్చిండ్రు సార్. లక్ష్మి బందెప్ప లక్ష్మి ఇద్దరు కూడా కన్న తల్లిదండ్రులను కోల్పోయినటువంటి చిన్నారులను కూడా చూస్తున్నాము. ఈ బస్సు ప్రమాదం ఎన్నో ఇళ్లలో కూడా ట్రాజడీ, విషాదం నింపింది. వాళ్ళిద్దరి తల్లిదండ్రులు కూడా అయితే ఈ యాక్సిడెంట్లో చనిపోవడం పూర్తిగా విషాదం నింపింది. అయితే హైదరాబాద్లో నిమ్స్లో వైద్య చికిత్స కోసం హైదరాబాద్ వచ్చారు. ఆలోపే ఈ ప్రమాదంలో చనిపోవడం, ఈ వార్త తెలిసినటువంటి వాళ్ళు చిన్నారుల రోదనలు మాత్రం మిన్నట్టుతున్నాయని చెప్పొచ్చు. విడజేసి ముత్యంతో కలిసి సాక్షి చేవేల నుంచి.
सुबह 4:30-5 बजे ऐसा बस से चले गए हम लोग। खालिद भाई हमारे बुनई होना, वो उनके बच्ची को छोड़ के आने गए थे ससुराल में। तो उनकी बच्ची और बोलते से उनके हमारे खालिद भाईजान के बच्ची की बच्ची थी, तो ससुराल को छोड़ के आने के वास्ते जा रहे थे। कितने जने गए थे? 3 जने गए थे। एक छोटी बच्ची है, उनकी बेटी है, और खालिद भाई। कितने जने मर गए? 3 जने। గత ఏడాది సెప్టెంబర్లో ఈ రహదారిపై ఒకే రోజు జరిగిన 2 వేర్వేరు ప్రమాదాల్లో 6 మృతి చెందారు. ఆ తర్వాత డిసెంబర్ 1న జరిగిన యాక్సిడెంట్లో దంపతులు చనిపోయారు. ఆ తర్వాత ఒక్క రోజుకే అంటే డిసెంబర్ 2న ఆలూరు వద్ద కూరగాయలు విక్రయిస్తున్న వారిపైకి లారీ దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 6 దుర్మరణం పాలయ్యారు. ఈ ఏడాది జూన్లో కేజీఆర్ గార్డెన్ వద్ద భారీ గుంతలో వాహనం బోల్తాపడి 2 చనిపోయారు. బాబా నా తమ్ముడు కాక కొడుకు దత్తగిరి బాబా ఒక 10-12 ఏళ్ల నుంచి ఆర్టీసీ ప్రైవేట్ బస్ నడిపిస్తాడు. యాక్సిడెంట్ జరిగిందంట. టిప్పర్ ఓవర్లోడ్ కంక టిప్పర్ వచ్చి బస్సును గుద్దిందంట, గుద్ది పడేసింది. వికారాబాద్ లో ఇంతకు ముందు 1 year 2 year కింద వచ్చేటప్పుడు బ్రేకులు ఫెయిల్ అయితే కూడా బస్సును కాపాడుకొని కిందికి తెచ్చి కంట్రోల్ చేసి పక్కన ఆపారు. ఆపుకున్నాడు, అందరినీ బచాయించుకున్నాడు. ప్రాబ్లం అయింది, అది చాలా బాధ ఉంది సార్.